సార్ ఏంటి ఇంకిపెళ్లి సుబ్బి సావుకొచ్చినట్టేనా? అదే మీ ఇంట్రొడక్షన్ చాలా గమ్మత్తుగా ఉంది. సార్. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. యెస్ సార్. కాకపోతే ఏంటంటే శ్రీనివాస్ గారు ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనే పాయింట్‌కొచ్చినప్పుడు సార్. రియల్ ఎస్టేట్ అనేది ఇట్స్ నాట్ ఎవ్రీబడీస్ కప్ ఆఫ్ టీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాలి. యెస్. ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ పడిపోయింది, రియల్ ఎస్టేట్ ఇబ్బందిలో ఉంది, రియల్ ఎస్టేట్ ఇంకా నడవదు అనే పరిస్థితికి వచ్చింది అనేటువంటి టాక్ నడుస్తా ఉంది. ఇది వాస్తవమే కొంత మట్టుకు ఇది వాస్తవం. Right. ఎందుకంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్‌లో ఒక పర్సన్ ఇన్వెస్ట్ చేయాలన్నప్పుడు అతను ఏం చేస్తాడండి, అతనుకున్న ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి? ఇప్పుడు రియల్ ఎస్టేట్‌లోకి ఇన్వెస్ట్‌మెంట్ ఏంది? ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్. అవును. మీరు ఒక ఇల్లు కొనాలన్నా, ఒక ప్లాట్ కొనాలన్నా గానీ, ఒక మామూలు వ్యక్తి దాన్ని ప్లాన్ చేసుకునే కొనగలడు కదా! అవును. ఆయన ఏదో లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. లోన్ కూడా ఈఎంఐస్ కనీసం ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కట్టాల్సి ఉంటుంది. అవును. అటువంటి పరిస్థితుల్లో అతను కొనగలడు. కానీ ఈ రోజున్న ఫైనాన్షియల్ స్టెబిలిటీ చూసుకుంటే మనకి ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే పెరిగిపోతుందో, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఎంత అయిందండి, 5-6% ఉంది. అవును. ఇప్పుడు జనరల్‌గా మనం ట్రెండ్ చూస్తే ఏందంటే ఇయర్ బై ఇయర్ అది 0.5-1% పెరుగుతా ఉంది. అవును. ఇప్పుడు మనకు నేషనల్ వైడ్‌గా చూసినా గానీ రిపోర్ట్స్, స్టేట్ వైడ్ చూసినా గానీ ఎకనామిక్ కండిషన్ అంత బాగా లేదండి. ఓకే. ఎందుకు అంటే ఇప్పుడు మనకు అవుట్‌ఫ్లో ఎక్కువవుతుంది, ఇన్‌ఫ్లో తక్కువవుతుంది. రైట్. అయినప్పుడు ఏమైతుందంటే ఎకనామికల్ బ్యాలెన్స్ అనేది దెబ్బతింటుంది. ఓకే. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మీద ఎందుకు పడుతున్నారు? రియల్ ఎస్టేట్ అనేది కంట్రీ జీడీపీలో 7-9% రియల్ ఎస్టేట్ నుంచే వస్తున్నాయి. సార్ కంట్రీ జీడిపి ఓకే. మన Hmm. తెలంగాణకి ఇన్ పర్టికులర్ ఓకే. 25% రెవెన్యూ రియల్ ఎస్టేట్ నుంచి వస్తుంది. 25-30% రియల్ ఎస్టేట్ నుంచి వస్తుందండి. ఎగ్జాక్ట్లీ. దేని నుంచి వస్తుంది రియల్ ఎస్టేట్ నుంచి రెవెన్యూ అంటే? మీకు రిజిస్ట్రేషన్ల మూలాన వస్తుందండి. ఎస్. తర్వాత దేని మీద వస్తుంది? ఇంకొంత ట్యాక్సెస్ మూలాన వస్తుంది. ఓకే. మళ్ళీ తర్వాత అప్రూవల్స్ మీద వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇటువంటి అవును. గవర్నమెంట్‌కి రెవెన్యూ వస్తుంది. కానీ ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ డౌన్ అయింది అనేటువంటి టాక్ వస్తుందో అది వాస్తవం. ఓకే. వాస్తవమే కదా. 100% వాస్తవం అండి. Right. ఈ రోజు హైదరాబాద్‌లో కామన్ మ్యాన్ కొనే పరిస్థితి లేదు. అవును. కారణాలు ఏమైనా ఉంటాయంటే అక్కడ ఏంటంటే ఇప్పుడు బిల్డర్స్ కూడా బ్లేమ్ చేయాల్సి ఉంటుందండి. బిల్డర్స్ కూడా ఎలా తయారయ్యారంటే ఇష్టం ఉన్నట్టు కడతాం, వాళ్ళే వచ్చి కొనుక్కుంటారు అనే పరిస్థితి నుండి వాళ్ళు బయటికి రాలేదు. ఓకే. ఓకే. కాబట్టి జనాలకు ఆవిడ అమ్ముడు పోవట్లేదు. 15,000 ఎస్ఎఫ్టీ అంట, 20,000 ఎస్ఎఫ్టీ అంట. ఎవరు కొంటారు? అది సార్ ఇప్పుడు 15,000 ఎస్ఎఫ్టీ, 20,000 ఎస్ఎఫ్టీ అనేది ఎక్కడైతే అమ్ముతున్నారు, వెస్ట్ పార్ట్లో అమ్ముతున్నారు. అవును. అందరు చూడండి Yes. కోకాపేట్, నియోపోలిస్, కోకాపేట్ అనే టార్గెట్ అవును. చేస్తున్నారు. అవును. ఇప్పుడు దీన్ని ఎవరు కొంటారండి? ఆ సెగ్మెంట్ ఎవరు? ఆ సెగ్మెంట్ను కొనేవాళ్ళు ఒక అపార్ట్మెంట్ కొనాలంటే 10 కోట్లు 20 కోట్లు పెట్టి అపార్ట్మెంట్ కొనాలంటే వై సంబడి షుడ్ బై ఇన్ హైదరాబాద్? మీకు లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా. యూ కెన్ గో టు బెంగళూరు, యూ కెన్ గో టు చెన్నై, యూ కెన్ గో టు సమ్ అదర్ సిటీస్. ఇక్కడ ఏమవుతుందంటే చెట్టు పేరు చెప్పి కాయని అమ్ముకున్నట్టుగా ఇప్పుడు 100 కోట్ల ఎకరం నుంచి అది పడిపోయిందండి. అది కరెక్ట్. 100 కోట్ల ఎకరం అనేది లేదు. 100 కోట్లు కాదు సార్, కట్టిన ఇల్లు అమ్మే పరిస్థితి లేదు ఇప్పుడు. ఒకప్పుడు 100 కోట్లకు ఎకరం అమ్మిన ఈ తెలంగాణలో ఎస్, ఈ రోజు కట్టిన ఇల్లు అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నాం మనం. ఎగ్జాక్ట్లీ. దీనికి మీరు చెప్పేది ఎకనామికల్ కారణాలు, ఆర్థిక అవునండి. సంబంధించి. రాజకీయ కోణంలో ఆలోచిస్తే తెలంగాణ ప్రభుత్వం చేసిన తప్పిదాలు కాదా దీనికి కారణం అనేది నేను అడుగుతున్నాను. 100% అండి. ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఒక గవర్నమెంటే రియల్ ఎస్టేట్ సెక్టర్లోకి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఇలాగే ఉంటుందండి సిచ్యువేషన్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు కంపేర్ చేస్తే చెన్నై తీసుకోండి, బెంగళూరు తీసుకోండి, గవర్నమెంట్స్ ఆర్ నాట్ ఇన్వాల్వింగ్ ఫుల్లీ. అవును. అక్కడ మీకు అప్రూవల్ రావాలంటే చాలా టైం పడుతుంది. అవును. ఇక్కడ గవర్నమెంటే ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా. మనకి ఎగ్జాంపుల్ నేను చెప్తాను మీకు. హెచ్ఎండి అథారిటీస్ ఉన్నారు, మీకు పేపర్లో చూస్తున్నాం 100 కోట్లు 500 కోట్లు పట్టుబడుతున్నారు. అవును. ఎలా పడుతున్నారండి? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? ఇప్పుడు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయితేనే కదా అది. Correct. ఒక ఐఏఎస్ ఆఫీసరు అంత కరప్షన్ చేస్తున్నాడంటే మన పేపర్లో కూడా చూసాము, ఐఏఎస్ అండ్ ఐపీఎస్ బ్యూరోక్రాట్స్ కబ్జాలు చేస్తున్నారని. హైకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది కదా, డీనోటిఫై చేయండి, ఇప్పుడు నిషేధిత జాబితాలో పెట్టండి సర్వే నెంబర్స్ అని 194, 195 and 184 సమ్ సర్వే నెంబర్స్ సబ్జెక్ట్ టు కరెక్షన్. అంటే ఏమైపోతుందంటే అఫీషియల్స్, గవర్నమెంట్ ఆఫీసర్స్, గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఇంక్లూడింగ్ బ్యాంకర్స్ దీన్ని మొత్తం ఒక సిండికేట్గా తయారీ దీన్ని కంపు పట్టించారండి. ఓకే. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే ఎక్కడ ఉంటుందండి? రియల్ ఎస్టేట్ మనకు హైదరాబాద్లో
4 ఉన్నాయండి. ఈస్ట్, సార్ వెస్ట్, ఇప్పుడు సౌత్, నార్త్ ఉన్నాయి. yes, yes, అక్కడ కూడా డెవలప్‌మెంట్ జరగాల్సింది పోయి అందరూ పోయి వెస్ట్ మీద పడితే ఉమ్. వెస్ట్‌లో ఏముంది చెప్పండి? వాట్ ఈస్ దేర్ ఇన్ వెస్ట్ యూ టెల్ మీ? కదా! కాబట్టి రియల్ ఎస్టేట్ ఇన్‌కమ్ తగ్గిపోయిందంటే రిజిస్ట్రేషన్స్ తగ్గిపోయాయి. మీకు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తీసుకుంటే మీకు రెవెన్యూ ఎంతొచ్చింది? మీకొచ్చింది 19,000 20,000 సమ్ ప్లస్ వచ్చింది సబ్జెక్ట్ టు కరెక్షన్. ఉమ్. ఇట్ హస్ కమ్ డౌన్ టు 9,000 crores నౌ. Oh. 50% డౌన్ అయిపోయింది. అంటే కారణాలు ఏంటంటే వి కెనాట్ బ్లేమ్ ద గవర్నమెంట్ అలోన్ నౌ. ఉమ్. ఇప్పుడు ఒక గవర్నమెంట్ వచ్చిందండి. ఇప్పుడు ఒక సంవత్సరం నుంచి పనిచేస్తుంది. అంటే సార్ మీరు చెప్పే టెక్నికల్ విషయాలు నేను ఒప్పుకుంటాను. ఓకే. అయితే ఎప్పుడైతే అంటే ఇది చరితంగా అందరూ చెప్తున్నదే నేను అడుగుతున్నా అనుకోకండి. ఎందుకంటే హైడ్రా కావచ్చు, మూసీ ప్రక్షాళన కావచ్చు, ఎస్ తర్వాత మన అదేంటి ఫార్మాసిటీ రద్దు చేయడం ఎస్ కావచ్చు, ఎస్ ఎస్ తర్వాత మెట్రో లైన్ ది అలైన్మెంట్ మార్పు మార్పు చేయడం కావచ్చు. రైట్ ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ ఇట్లాంటి చాలా రీజన్స్ ఉన్నాయి. వక్ఫ్ భూములు అని చెప్పి చాలా వాటి రిజిస్ట్రేషన్ ఆపడం కావచ్చు. ఎగ్జాక్ట్లీ. ఒక భయానకమైన వాతావరణం ఈ హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది. సో ఎగ్జాక్ట్లీ అది కరెక్ట్. కాదా రీజన్? 100% మీరు చెప్పిన Yes. 4 రీజన్స్ పవర్ఫుల్ రీజన్స్ అండి. ఇప్పుడు ఇప్పుడు మీరు ఏం చెప్పారు? హైడ్రా చెప్పారు. అవును. హైడ్రా అనేది లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ క్రియేట్ ఈ చేసింది. రోజుకి కన్ఫ్యూజన్ ఉంది. ఈ రోజు కన్ఫ్యూజన్ ఉంది. దాని మూలాన కూడా బయింగ్ అనేది తగ్గిపోయిందండి. చాలా మంది ఆచితూచుకుంటున్నారు. మరి- అరే ఏమైద్దో, అది బఫర్ ఏది జోన్ లో FTL లో ఉందో, ఉందో, ఏది FTL లో బఫర్ ఉందో. ఎవరికి తెలియట్లేదు కదా. ఇప్పుడు మళ్ళీ ఎందుకండి? ఇప్పుడు వెరీ రీసెంట్లీ పేపర్లు ఏమిస్తున్నారు? మూసీ ప్రక్షాళన ఎప్పుడైతే గవర్నమెంట్ టేకప్ చేసిందో ఆ మూసీలో ఉన్నటువంటి బఫర్ జోన్ 50 మీటర్స్, 100 మీటర్స్, 200 మీటర్స్ ఏదో డిస్టెన్స్ ఉందో దానికి గవర్నమెంట్ దగ్గరలోనే దాని క్యాలిక్యులేషన్స్ కరెక్ట్ లేవు. మరి ఇప్పుడు ఒక పెద్ద కంపెనీ 38 అంతస్తులు వేస్తుంది అక్కడ. ఆ, అది ఎక్కడ? మూసీలో వేస్తుంది. అది అయితే, ఆ, మూసీలోనే వేస్తున్నది. పేపర్లో కూడా వచ్చింది. ఆ, అంటే దానికి పర్మిషన్ ఎవరు ఇచ్చినట్టు? అది దట్స్ వాట్. అవును. మీరన్న హైడ్రా ఒకటి, మూసీ మూసీ ప్రక్షాళన ఒకటి. అనేది ఒకటి, మూడోది మెట్రో అలైన్మెంట్ చేంజ్ చేయడం అనేది చేంజ్ ఒకటి, చేయడం కావచ్చు. తర్వాత ఫార్మాసిటీని రద్దు కూడా మీరు చేయడం కావచ్చు. దాన్ని తీసేసి. ఎంత పెద్ద ప్రాజెక్ట్ ఫార్మాసిటీ అనేది. అయితే ఏం లేదండి, ఇక్కడ ఏమవుతుందంటే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్, పొలిటికల్ డెసిషన్స్ ఎలా ఉంటున్నాయంటే ఫార్మాసిటీనే పేరు మార్చి ఫ్యూచర్ సిటీ చేశారు. ఇప్పుడు ఉమ్, అది ఫ్యూచర్ సిటీ ఎప్పుడవుతుంది? నాకు తెలిసి ఒక 20 ఏళ్ళు పడుతుంది. అవును. 20 ఏళ్ళకు కూడా అవుతుందో డౌటే. ఎందుకంటున్నానంటే ఫ్యూచర్ సిటీ అనౌన్స్ చేసినా కూడా రియల్ ఎస్టేట్ భూమి ఏం రాలేదుగా మరి. అనౌన్స్ చేసినా కానీ రాదండి. ఉమ్. ఇప్పుడు ఎలా ఉంది? మీకు వెరీ సింపుల్ ఈక్వేషన్. హైదరాబాద్కు ఒక కొత్త కంపెనీ రావాలి అని అనుకుంటే ఆయన ఏం ఆలోచిస్తాడు? ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ ఏమున్నాయి డెవలప్మెంట్స్, అక్కడే కూర్చొని ఢిల్లీలో కూర్చొని ఆలోచిస్తాడు. కరెక్ట్. ఈ నీడ్ నాట్ కమ్ డైరెక్ట్లీ టు హైదరాబాద్. అంత జరుగుతుంది వెస్ట్రన్ పార్ట్. అవును. వెస్ట్రన్ పార్ట్ ఏముంది? సౌత్ పార్ట్ ఉన్నది, నార్త్ ఉన్నది. సౌత్ ఉంది శంషాబాద్, శ్రీశైలం హైవే, బెంగళూరు హైవే. తర్వాత మీకు వచ్చింది నార్త్ పార్ట్ వస్తే మీకు మేడ్చల్, ఇటు బిహెచ్ఎల్, బాంబే, పూణే హైవే వస్తుంది. అవును. మీకు 111 జీవో ఒకటి ఎఫెక్ట్ వచ్చింది. అవును. 111 జీవో ఎప్పుడైతే గవర్నమెంట్ తీసేస్తుందో అప్పటి నుంచి కూడా లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. అవును. కాబట్టి ఇప్పుడు కొనే వ్యక్తి ఏం ఆలోచిస్తున్నాడంటే ఇక్కడ కొనాలి అనే కన్ఫ్యూజన్లో పడ్డాడు. కరెక్ట్. ఎప్పుడైనానండి ఏ గవర్నమెంట్ అయినా కానీ, ఏ వ్యవస్థ నడవాలన్నా కానీ దానికి ఒక క్లారిటీ, ఒక బ్లూ ప్రింట్ ఉండాలండి. ఉమ్, రియల్ ఎస్టేట్కి ఒక బ్లూ ప్రింట్ ఉండాలి. అవును.